ఇక రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధులు కరీంనగర్ నుంచి వేణుగోపాలరావు, అలాగే ఖమ్మం నుంచి సాంబశివరావు, నిజామాబాద్ నుంచి రవీందర్, వరంగల్ నుంచి రవికాంత్ అందిస్తారు. ముందుగా వేణుగోపాలరావు, మీరు చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. దాంతో ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోపక్క ఆర్టీసీ కార్మికులైతే సమ్మెను మరింత ఉధృతం చేశారు. చర్చలు విఫలమవడంతో కరీంనగర్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సింధూరా, అంటే గత అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారని చెప్పొచ్చు. అంటే గత అర్ధరాత్రి నుంచి కూడా అన్ని డిపోల్లో బస్సులు ఎక్కడెక్కడే నిలిచిపోయాయి. కానీ ప్రభుత్వం మాత్రం ప్రైవేటు బస్సులను నడిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రైవేటు బస్సులకు సంబంధించి నైపుణ్యం లేని డ్రైవర్లతో వీళ్ళు నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మహిళా కండక్టర్లు ఏం చెప్తున్నారంటే, మాకు చాలా కనీసం మౌలిక అవసరాలు ఇవ్వట్లేదు, డ్యూటీల మీద బాగా పని ఒత్తిడి ఉంటుంది, ప్రభుత్వానికి ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదు అని చెప్తున్న నేపథ్యం అయితే ఒకటైతే, ముఖ్యంగా 32 డిమాండ్లు తాము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. కొత్తగా మేము ఎటువంటి కోరికలు కోరట్లేదు, ఈ 32 డిమాండ్లు మాత్రమే తమకు నెరవేర్చమని చెప్తా ఉన్నారు. అంటే ముఖ్యంగా తమను ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వంలో విలీనం చేయమని చెప్తా ఉన్నాం, పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్తా ఉన్నాం. ఇంకోవైపు ఇటు ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి కూడా ప్రైవేటుకు ఇవ్వకుండా ప్రభుత్వం ఇటు ఆర్టీసీకే కొనిస్తే వాళ్లకు అన్ని ఫెసిలిటీస్ కల్పించినట్టు అవుతుంది, ఇట్లా ప్రైవేట్కి ఇవ్వద్దంటూ కూడా ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు ఉదయం 5 గంటలకే ప్రతి ఆర్టీసీ అంటే బస్టాండ్ ముందు కావచ్చు, డిపోల ముందు పెద్ద ఎత్తున కండక్టర్లు కావచ్చు, డ్రైవర్లు, కార్మికులంతా కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ కమిటీలతో కాలయాపన చేస్తున్నారే కానీ కనీసం తమ పట్ల ఎటువంటి, అంటే ఎన్నిసార్లు విన్నవించినా చూద్దాం చేద్దాం లేకపోతే కమిటీలు ఇద్దాం అంటున్నారే కానీ తమ హక్కుల పట్ల మాత్రం ప్రభుత్వం కాల రాస్తుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనిపించింది. ఇంకోవైపు ఈరోజు ప్రైవేటు బస్సులకు సంబంధించి కూడా ప్రభుత్వం దీన్ని ఏదో ప్రతిష్టాత్మకంగా తీసి వేరే వాళ్ళతో నడిపిస్తామని అనుకుందే కానీ ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఒక డ్రైవర్, అంటే నైపుణ్యం లేని డ్రైవర్ నడపడం వల్ల ఇటు కరీంనగర్ బైపాస్ రోడ్ లో ఒక లారీ బస్సు మాజీ మంత్రి హరీష్ రావు గారు సిద్దిపేటలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సిఎస్ దాని ఏమంటాం, సిసిఎస్ పైసలు మీకు ఇయ్యేస్తుండే కదా, పెండింగ్ బకాయిలు ఇయ్యేస్తుండే కదా, పిఆర్సీలు ఇయ్యేస్తుండే కదా, మహాలక్ష్మి పేరు మీద డబ్బా కొట్టుకుంటారు, కష్టం కార్మికులది డబ్బా మీద అయిపోయింది. మరి ఆ కార్మికులకు ఇవ్వాల్సిన డబ్బులు, ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలన్నా వద్దా? ఆ 2200 కోట్లు వచ్చిన మీ సిఎస్ఎస్ పైసలు వస్తుండే, మీ యొక్క పెండింగ్ బకాయిలు వస్తుండే, మీ పిఆర్సీలు వస్తుండే. అంటే ఏది, ఈవెన్ జీపీఎఫ్ పైసలు కూడా కట్టలేదు, పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ పైసలు కూడా, ఈఎస్ఐ కూడా ఈరోజు పైసలు కట్టని పరిస్థితి. కోర్టు మొట్టికాయలు వేసినా కోర్టు ఈఎస్ఐ పైసలు కట్టండి అని ఆర్టీసీని గట్టిగా చీవాట్లు పెట్టినా ఈరోజు కూడా పిఎఫ్ ఈఎస్ఐ బకాయిలు కూడా కట్టనటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు కార్మికుల సమస్యలు పట్టించుకోరు, కార్మికులకు రావాల్సిన పిఆర్సీలు ఇవ్వరు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించరు. ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గొంతు పెంచుకొని బాగా మాట్లాడిండు కదా, సమ్మె చేసే హక్కు మాదే అని, మీదే అని చాలా తిరిగినావు కదా. మరి ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోగానే ఎందుకు మూగపోయింది? ఇంకా కొంతమంది సోకాల్డ్ మేధావులు, పెద్ద మేధావులు ఇలా కాంగ్రెస్ వంచాన చేరిండు, ఇలా నోరిప్తలేరు. అప్పుడేమో బాగానే తిరిగిండ్రు, కేసీఆర్ మీద బాగానే తిట్టిండ్రు. అంటే మీరు మీ ప్రేమ ఆర్టీసీ కార్మికులే కాదు, మీరు కేవలం కేసీఆర్ మీద ద్వేషం పెంచుకొని ఆనాడు ఈ సోకాల్డ్ మేధావులు మాట్లాడిండ్రు. అవునా కాదా? నిజంగా మీరు కార్మికుల పక్షం అయితే ఇవాళ రావాలి కదా. ఎందుకు నోరు మెరుపుతలేరు ఈ సోకాల్డ్ మేధావులు? ఈ సంఘాలు పెట్టుకున్న వాళ్ళు ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు? ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. కోదండరాం లాంటి వ్యక్తులు ఆ రోజు ఏం మాట్లాడిండ్రు, ఇవాళ ఎందుకు మాట్లాడతలేదు? కనీసం ఇది న్యాయబద్ధమైన సమస్య, దీన్ని పరిష్కరించండి అని ఒక్క మాట మాట్లాడడానికి నోరు ఎందుకు వస్తలేదు అని నేను అడుగుతా ఉన్నా. నేను ఇప్పటికైనా ఈ పొన్నం ప్రభాకర్కు ముఖ్యమంత్రి మధ్య సరిగా లేదంటున్నారు బయట, మరి అది ఏముందో మాకు తెలియదు. ఏదేమైనా నేను కోరేది ఒక్కటే, ముఖ్యమంత్రి గారిని తక్షణమే కార్మికులను చర్చలకు పిలవండి, కార్మికులకు స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చి ఈ సమ్మెను విరమించే విధంగా చూడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు అడుగుతున్నాయి రెండే ప్రధానమైన డిమాండ్లు, 26 ఒప్పుకున్నా 24 ఒప్పుకున్నా ఏమునే అసలు ఈ రెండు గవి సంగతి ఏందో చెప్పు. ఒకటి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించు, రెండవది మమ్మల్ని యూనియన్ పునరుద్ధరించు, పెండింగ్ పిఆర్సీలు ఇయ్యి. గిదేదో చెప్పక ఏందో 25 ఒప్పుకున్నా 23 ఒప్పుకున్నా ఏం ఒప్పుకున్నావు? అసలు విషయం మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఆనాడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు.
దాని డేటు నెలకి ఇస్తావా 15 రోజులకి ఇస్తావా? పక్కన ఆంధ్రప్రదేశ్ చేయలేదా? ఆంధ్రప్రదేశ్లో ఇలా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు కదా, మరి ఆంధ్రప్రదేశ్లో అయినప్పుడు తెలంగాణలోగా చేయడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? దానికి సూటిగా సమాధానం చెప్పండి. లేదు 2 పిఆర్సీలు ఇవ్వండి, ఆ 2200 కోట్ల బకాయిలు చెల్లించండి, యూనియన్ వెంటనే పునరుద్ధరించైనా సరే వెంటనే చర్యలు తీసుకోండి. అజ్జయ్య ఇజ్జయ్య 22 ఒప్పుకున్నా, ఏం ఒప్పుకున్నా అన్నుతాయి, అసలు ఏమి లేదు. ఇంకోటి, గతంలో మీకు గుర్తుండొచ్చు, ముఖ్యమంత్రి నాకు గతంలో ఒకసారి వచ్చి చెక్ ఇచ్చిపోయింది, ఆడ 200 కోట్ల ఏందో, 6 నెలల దాకా చెక్కే పాస్ కాలే, ఉత్తదే డమ్మి చెక్ ఇచ్చిపోయిండు ఆ నెక్లెస్ రోడ్లో. ఒక్క కొత్త బస్సు కొన్నది లేదు, ఉన్న బస్సులన్నీ ఖతమైపోయినాయి, ఒక్క బస్సులు కొంటలేరు. ఆనాడు బీఆర్ఎస్ కాలంలో ఆర్డర్ ఇచ్చిన బస్సులే అవి తయారై వస్తే వాటికి జెండాలు ఊపిరు, అంతే తప్ప కొత్త బస్సు ఇచ్చింది లేదు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆర్టీసీ నష్టాల్లో ఉంటే నేను ఆర్థిక మంత్రిగా ఉండి నెలకు సంవత్సరానికి 1000 నుంచి 1500 కోట్లు గ్రాంట్గా ఆర్టీసీకి ఇచ్చినాం. ప్రతి బడ్జెట్లో 1500 కోట్లు పెడితేనే ఆడికాడికి ఏదో జీతాల మందం వెళ్ళినాయి. కానీ నువ్వు గ్రాంటు బంద్ చేసినావు. ఈ పిల్లలై స్కాలర్షిప్ పైసలు, మన పిల్లల బస్ పాస్ల పైసలు, వికలాంగుల బస్ పాస్ల పైసలు, విద్యార్థులవి, ఉద్యోగులవి, అవి కూడా వస్తలేవు ఆర్టీసీకి. విద్యార్థులు, ఉద్యోగులు, వికలాంగులకు సంబంధించినటువంటి ఏదైతే సబ్సిడీ డబ్బులు ఆర్టీసీకి రావాలనో 2.5 సంవత్సరాలుగా అవి కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ సబ్సిడీ డబ్బులు ఇయ్యి, మహాలక్ష్మి డబ్బులు ఆర్టీసీకి విడుదల చేయి, కొత్త బస్సులు కొనండి. ఇప్పటికే సర్వీస్ అయిపోయిన బస్సులను మార్చి వాటి స్థానంలో కొత్త బస్సుల్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అసలు రూట్లు తగ్గిపోయినాయి, బస్సుల సంఖ్య తగ్గిపోయింది. దాంతో పాపం కండక్టర్ల మీద, డ్రైవర్ల మీద బాగా స్ట్రెస్ గురై మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా బస్సుల సంఖ్య పెరుగుతుందా? రోజు రోజుకు ప్రజలు పెరుగుతున్నారు, జనాభా పెరుగుతుంది. మరి జనాభా పెరిగినప్పుడు బస్సుల సంఖ్య పెరగాలి కదా. కానీ ఏమనంటే ఫ్రీ బస్సు పెట్టినామని బస్సుల సంఖ్య తగ్గించే కార్యక్రమం చేస్తుంది. దాంతో పాపం విద్యార్థులు కానీ, మహిళలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కొత్త బస్సులు కొనండి, బస్సుల సంఖ్య పెంచండి, యూనియన్ను పునరుద్ధరించండి, బకాయిలు చెల్లించండి, మా డ్రైవర్లకు, కండక్టర్ల రిక్రూట్మెంట్ వెంటనే ప్రారంభించండి, బ్రెడ్ విన్నర్ స్కీమ్ను కొనసాగించండి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. ఇవి కదా మనకు కావాల్సినవి. దీని మీద ఏం మాట్లాడతారు? అసలు ఏం మాట్లాడతలేరు. ఇప్పుడు సీదా మిమ్మల్ని నెలకు గవర్నమెంట్ ఉద్యోగులు చేస్తామంటే సమ్మె విరమించామా మనం? 1 నిమిషం పని కదా. మరి గది చెప్పవే పూర్ణం ప్రభాకర్ అంటే చుట్టూ చెప్తుండు కానీ అసలు చెప్తలేడు. చెప్తుండా? లేదు మీకు పిఆర్సీలు ఇస్తున్నాం, మీ యూనియన్ పునరుద్ధరిస్తున్నాం. ఆ రోజు నువ్వు చెప్పిందే కదా. ఈ రేవంత్ రెడ్డి, ఈ బట్టి విక్రమార్క, ఈ శ్రీధర బాబులు ఊరూరు తిరిగి డిపో తిరిగి చెప్పిన ముచ్చెత్నే కదా. మరి గది చెప్పు చేయండి, అది చేయనన్నా చేయండి. కానీ అది చేయకుండా సమ్మె విరమించండి అని ప్రతిపక్షాల మీద నెట్టడం ఏంది? మరి ఆ రోజు నువ్వు తిరగలేదా? ఆ రోజు ప్రతిపక్షం అన్నప్పుడే ప్రజలకు గొంతుకగా ఉంటుంది. అణగారిన వర్గాలకు, నష్టపోయిన వాళ్లకు, కష్టాల్లో ఉన్న వాళ్ళకు గొంతుగా ఉండడం మా బాధ్యత. నీకు చేస్తావా చేయవా సమాధానం చెప్పు. మా మీద నెపం నెట్టి తప్పించుకుంటా అంటే ఊరుకునే పరిస్థితి లేదు. సమ్మె ఉధృతమవుతుంది రేపు. ఇవాళ ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. పెళ్లిళ్ళ సీజన్ వచ్చింది, చాలా మంది ఇవాళ పెళ్లిళ్ళకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే కార్మికులతో చర్చ జరపాలి. కార్మికుల న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలి, వారి డిమాండ్లను ఒప్పుకోవాలి, సమ్మె విరమింపజేయాలని చెప్పి నేను ఈ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. ఈరోజు ఒకవేళ మీరు వీళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే మరి పెద్ద ఎత్తున కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు వచ్చినాక ఏమీ జరిగింది లేదు. ఆర్టీసీ బస్ భవన్లు తీసుకుపోయిండ్రు, గవర్నమెంట్ ఆఫీసులకు ఇచ్చిండ్రు. అంటే ఆర్టీసీ కార్మికులైతే ప్రభుత్వ ఉద్యోగులు కావద్దట, బస్ భవన్ మాత్రం గవర్నమెంట్ తీసుకుంటుందట. కార్మికుల్ని గవర్నమెంట్లకు తీసుకోమంటే తీసుకోడట, బస్ భవన్ మాత్రం గవర్నమెంట్లకు తీసుకుంటాడట. అంటే ఆర్టీసీ ఆస్తులు ముద్దు, బస్ భవన్ ముద్దు, కార్మికులు మాత్రం వద్దా? ఇదేం పద్ధతి? నువ్వు కార్మికులను పట్టించుకోవు, గవర్నమెంట్లో తీసుకోవు, కానీ బస్ భవన్ మాత్రం గవర్నమెంట్ తీసుకుంటాడట. అందులో కమర్షియల్ ట్యాక్స్ వనికి ఇచ్చేస్తా, ఇంకెవరికో ఇస్తా, ఫస్ట్ ఫ్లోర్ కొనికి, సెకండ్ ఫ్లోర్ కొనికి, అంటే మొత్తం గవర్నమెంట్లో తీసేసుకుంటున్నావు. ఆర్టీసీని ఆస్తులు గవర్నమెంట్లో తీసుకుంటాడట, ఆర్టీసీ ఆస్తులు కుదబెట్టి అప్పులు తెస్తారట. కానీ ఇవాళ ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తు చేయడం లేదు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఏం చెప్తున్నారు? ఆర్టీసీ లాభాల్లో ఉంది, ఆర్టీసీ 100% ఓఆర్ ఉంది అంటారు.
లాభాల్లో ఉంటే ఈ 2 ఏళ్లలో ఎందుకు ఆస్తులు కుదబెట్టి అప్పులు తెచ్చినావో ఆన్సర్ చేయి రేవంత్ రెడ్డి. ఆర్టీసీ ఆస్తులు కుదబెట్టి గత 2 సంవత్సరాలుగా అప్పులు తెస్తా ఉన్నారు ఆర్టీసీ పేరు మీద. మరి లాభాల్లో ఉంటే అప్పులేం తెస్తున్నారు అంటే మీరు మహాలక్ష్మి పైసలు ఇవ్వకపోవడం వల్ల జీతాలకు కూడా పైసలు లేక అప్పులు తెచ్చి ఇలా జీతాలు ఇచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మహాలక్ష్మి పేరిట ఆర్టీసీ లాభాల్లో వచ్చింది అన్నది బోగస్. మీరు ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. విద్యార్థులై వికలాంగులై ఉద్యోగులకు సంబంధించిన రియంబర్స్మెంట్ రావడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు ఏడాదికి 1500 కోట్లు ఇచ్చిన గ్రాంట్ ఇవాళ బంద్ అయిపోయింది. మహాలక్ష్మి డబ్బులు రావడం లేదు. 330 కోట్లు రావాలి నెలకు. ఓ నెల 270 ఇస్తారు, ఓ నెల 200 ఇస్తారు, ఓ నెల మొత్తానికి ఎగబెడుతుండ్రు. మరి ఎట్లా నడుస్తుంది ఆర్టీసీ? ఏడికెళ్ళి నడుస్తుంది? నువ్వు ఈయనవైతివి, మరి కార్మికులు ఎట్లా కావాలి అంటే ఈ రకంగా జరుగుతుంది. ఇలా ఆర్టీసీ అప్పులు తెచ్చింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఆర్టీసీ ఆస్తులు కుదబెట్టి అప్పులు తెస్తా ఉన్నారు. కొత్త బస్సులు ఒక్కటి కొన్నది లేదు. కొత్తగా డ్రైవర్ కండక్టర్లను రిక్రూట్ చేసింది లేదు. డ్రైవర్ షార్టేజ్ వల్ల డ్రైవర్ ఇలా 12 గంటలు 11 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. 16 గంటలు పనిచేస్తున్నారు డ్రైవర్లు. అందరు కూడా 40 ఏళ్ళు 45 ఏళ్ళు దాటిన వాళ్ళే ఉన్నారు. నడి వయసు దాటిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ నువ్వు కొత్త రిక్రూట్మెంట్ చేయక 16-17 గంటలు పనిచేస్తే ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇవాళ కూడా సమ్మెలో ఉంటే ప్రైవేట్ డ్రైవర్లు అన్ట్రైన్డ్ డ్రైవర్లను పెట్టి బస్సులు నడిపిస్తే యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో ఏం చేస్తున్నారు? టికెట్ లేదు, ఏం లేదు, ఫ్రీ. కండక్టర్ లేరు కదా, ఆ ప్రైవేటు కాంట్రాక్టర్లకు చెప్పిన ఎలక్ట్రిక్ బస్సులు ఫ్రీగా తిప్పుండ్రి. అంటే ఏంది? సమ్మెను ఇవాళ మీరు దెబ్బతీయడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. కుట్రలు కాదు కావాల్సింది, పరిష్కారం కావాలి. యూనియన్ను పిలవండి. ఇవాళ అన్ని యూనియన్లు ఒకటై అందరూ కలిసి సమ్మె చేస్తూ ఉన్నారు. సో కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, లేదంటే ఉద్యమం తీవ్రతరం అవుతుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మీకు సంపూర్ణమైన సంఘీభావాన్ని తెలియజేస్తూ మా వంతు పోరాటం ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ జై తెలంగాణ.